అభివృద్ధే తన ఎజెండా అని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ అన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం, నిర్వాసితులకు అన్ని రకాలుగా అండగా ఉండటం తన ప్రధాన ధ్యేయమన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారంటున్న పుట్టా మహేష్ కుమార్ తో మా రీజనల్ కోఆర్డినేటర్ రాంబాబు ఫేస్ టు ఫేస్. ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎన్నికల ముందు ఏమి హామీ ఇచ్చారు? దాదాపుగా 19 నెలల సమయం అవుతుంది. ఏమేమి పనులు చేశారు, ఇంకేమేమి పెండింగ్ ఉన్నాయి? ఈ 19 నెలల పరిపాలన కాలంలో ఆయన పరిపాలనలో ఎలా సాటిస్ఫై అయ్యారనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా మా ఏలూరు నుంచి పార్లమెంట్ సభ్యునిగా ఘన విజయం సాధించిన తర్వాత మీరు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు? ఇంకా నెరవేర్చిన హామీలు ఏమైతే ఉన్నాయి? మనం ఎలక్షన్ క్యాంపెయినింగ్లో చాలా హామీలు చెప్పామండి. ఆల్మోస్ట్ అన్ని హామీలలో కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాం. ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ అయినా కానీ చింతలపూడి వర్క్స్ ఇప్పుడు వచ్చే రోజుల్లో మొదలవబోతున్నాయి. పోలవరం ప్రాజెక్టు వచ్చే సంవత్సరం 27 జూన్ కల్లా పనులు కూడా స్టార్ట్ చేయబోతున్నాం. అలాగే యువతకి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాలు స్టార్ట్ చేసాం. అలాగే రోడ్ల గురించి చెప్పాం, రోడ్లు వేస్తున్నాం. అలాగే మనకి సంబంధించిన రైతుల సమస్యలు అన్నీ కూడా తీరుస్తామన్నాం. అలాగే పామ్ ఆయిల్ రైతులు అయినా, టొబాకో రైతులు అయినా ఏం సమస్యలు ఉన్నా అన్నీ కూడా తీరుస్తున్నాం. అలాగే ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఏమేమి మాటలు చెప్పామో ప్రతి ఒక్కటి కూడా క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం. డీటెయిల్గా చెప్పుకుంటూ వెళ్ళాలంటే ప్రతి ఒక్క సమస్యను కూడా క్లియర్ చేస్తున్నాం. ఇంకా వచ్చే రోజుల్లో చాలా వరకు చేయాల్సి ఉంది. మనం ఎలక్షన్ క్యాంపెయినింగ్లో చెప్పిన సమస్యలు కాకుండా ఇంకా చాలా సమస్యలు కూడా తీరుస్తున్నాం. ఇవాళ అండి సిఎస్ఆర్ నిధులు ఆల్మోస్ట్ 3.5 కోటి సిఎస్ఆర్ నిధులు తీసుకొచ్చాం. నేను ఎలక్షన్లో చెప్పాను, రెగ్యులర్గా నేను చెప్తుంటాను. నా మెయిన్ ప్రయారిటీ వచ్చేసి ఎడ్యుకేషన్, హెల్త్ అనేది 2 చెప్తున్నాను. హెల్త్కి ఒక 1 కోటి తీసుకొని వచ్చాం. ఎడ్యుకేషన్కి వచ్చేసి 2.5 కోటి మన ఏఐ టీచింగ్ క్లాసెస్ కోసం హై అండ్ కంప్యూటర్స్, హై అండ్ ఫర్నిచర్ అన్నీ పెట్టి జూనియర్ ఇది డిగ్రీ కాలేజ్లో 7 క్లాసెస్లో పెట్టేట్లు నేర్పించేట్లు, అలాగే 4 స్కూల్స్లో వచ్చేట్లు పెడుతున్నాం. ఒకటి ఏలూరులో ఇవాళ 2 స్కూల్లో, 1 కాలేజ్లో ఓపెన్ చేసామన్నా. ఇంకా వచ్చే రోజుల్లో ఇంకా అన్ని పక్క ఇన్స్టాలేషన్ జరుగుతుంది. అవి కూడా ఓపెనింగ్స్ అన్ని కూడా పెడతామండి. మీరు ఈ మిగతా కాలంలో మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారా? లేకపోతే మీకు ప్రత్యేకంగా ఏలూరు నగరానికి సంబంధించి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉందన్నారు, అది ఎంతవరకు సాధ్యమవుతుంది? అదండి, ఇవాళ డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి ఇప్పుడు మనకి ఏలూరులో మన పోలవరంలో ప్రాజెక్ట్, అది నేవీ ప్రాజెక్ట్ తెచ్చామంటే అది కన్స్ట్రక్షన్ చేయడానికి అన్ని ప్రిపరేషన్ చేసుకుంటున్నాం. అది వచ్చే రోజుల్లో మీకు ఇంకా డీటెయిల్ నేను చెప్తాను దాని గురించి. ఆ ప్రాజెక్ట్ వస్తే మంచి 2,000 ఉద్యోగాల నుంచి 3,000 ఉద్యోగాలు వస్తాయి. సో అవన్నీ కూడా ప్రిపరేషన్ చేసుకుంటున్నాం. అనుకుంటే నేవీ డిపో వస్తే చాలా ఉద్యోగాలు వస్తాయి. ఏలూరు పార్లమెంట్కి అంతా కూడా అక్కడ ఉద్యోగాలు పంపించచ్చు. ఆ రకంగా అది చూస్తున్నాం. ఇంకా చాలా మనం ఎలక్షన్లో చెప్పినట్టు పనులన్నీ కూడా చేస్తున్నాం, ప్రజెంట్గా చేస్తున్నాం. ఇంకా ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం ఆగిపోయేది కాదు, ఒక రోజు ఇచ్చి ఆపేసేది కాదు, కంటిన్యూస్గా ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ జరుగుతుందండి. ఇవాళ అందరు కూడా మన ఏలూరులో పండగ ఉత్సవాలు అన్నీ కూడా లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి అందరూ మొదలు చేశారు. గవర్నమెంట్ కూడా సెలబ్రేషన్స్ చేస్తుంది. ఆ ఉత్సవాల్లో నేను కూడా పాల్గొంటున్నాను. ముగ్గులు పోటీలైనా కానీ, అలాగే మన ఎద్దు పందాలైనా కానివ్వండి, అలాగే వేరే వేరే కల్చర్ యాక్టివిటీస్, క్రికెట్ అయినా కానీ, అలాగే అన్ని యాక్టివిటీస్ పండగ రోజు స్టార్ట్ చేశారు. ఇవన్నీ కూడా అందరు కూడా సక్సెస్ఫుల్గా ఈ పండగ రోజు అందరు కూడా సంతోషంగా గడుపుకోవాలని అందరు కూడా మీ కుటుంబ సభ్యుల్లాగా నన్ను ఆస్వాదించారు. అలాగే మీ అందరికీ కూడా ఈ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరు ఏలూరు ప్రజలకి, అలాగే రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఏలూరు నగరాన్ని ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ చేయడానికి తన దగ్గర వ్యూహాలు ఉన్నాయి. అదే రకంగా 19 నెలల ఎంపీ కాలంలో తాను చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తనకు చాలా సంతృప్తినిచ్చాయి. అదే రకంగా పోలవరం ప్రాజెక్టు అత్యంత కీలకమైంది. పోలవరం ప్రాజెక్టు కూడా 2027లో పూర్తి కాబోతుంది. అదే రకంగా నిర్వాసితులు కూడా అన్ని రకాలకు కూడా న్యాయం చేసే దిశగా ప్రభుత్వం వెళ్తుంది. తను ఎంపీగా కూడా తాను కూడా ఎంతో ప్రయత్నం చేస్తున్నాను. అలాగే సిఎస్ఆర్ నిధులు తెచ్చి ఏలూరు పార్లమెంటు పరిధిలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాము. అన్ని రకాలుగా ఏలూరు పార్లమెంటు పరిధి అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నాం. అదే రకంగా ఎవరైతే సీఎం చంద్రబాబు నాయుడు కూడా తను పని చేస్తున్నాడు కాబట్టి తను అన్ని రకాలుగా కూడా సహకరిస్తున్నారు. లోకేష్ కానీ, చంద్రబాబు కానీ అన్ని రకాలుగా సహకారం అందిస్తున్నారు. వారి సహకారంతో ఏలూరు పార్లమెంటు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ ఉంటారు.
పెద్దపల్లి జిల్లా మంథనిలో